ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వాళ్ళు ఏదైతే డిఎస్సిలో 5,000 పోస్టులు, గ్రూప్ 1లో 60 పోస్టులు మాత్రమే పెంచిండ్రు. ఇవి కూడా గత గవర్నమెంట్ ఆల్రెడీ మేము పెంచుతామని చెప్పింది. అయినా కూడా వద్దు, రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు 2 లక్షలు ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణలో ఉన్నటువంటి మేము మేధావులం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, ఏ సమస్య ఉన్నా మేము మీకు దగ్గర ఉండి మరి పరిష్కరిస్తామని చెప్పినటువంటి కోదండరామ్ సార్ కానీ, రియా సార్ కానీ, ఆకునూరి మురళి సార్ కానీ వీళ్ళందరూ కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరు గ్రామాలకు వెళ్ళండి, ప్రతి గ్రామంలో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురండి, 2 లక్షల ఉద్యోగాలు మేము దగ్గరుండి కొట్లాడి మరి ఇప్పిస్తామని చెప్పిర్రు. మేము వాళ్ళు అనుకున్నట్టుగానే బుక్కులన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గ్రామాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి పని చేయరు. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వేరే శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు జీపీఓ మరో శాఖలోకి పునరుద్ధరించి వేరే శాఖలో కేటాయించి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండు. నియామక పత్రాలు ఇచ్చి ఒక ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఒక ఆయన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. నాకు తెలిసి మొన్న సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఆ 12,000 మందిని కూడా తీసుకొచ్చి 1,12,000 యాడ్ చేసే అవకాశం ఉంటుంది. రేపటి అది కూడా స్టేట్మెంట్ వస్తుంది. సో మేమేమంటున్నామంటే, మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి నిరుద్యోగుల అంశం గురించే. ఎందుకంటే మీరు గతం లోపల తెలంగాణ నిధుల గురించి మాట్లాడినరు, కాళేశ్వరం గురించి మాట్లాడినరు, వాళ్ళ అవినీతుల గురించి మాట్లాడినరు, అన్ని విషయాల గురించి మాట్లాడినరు, కానీ ఏమి లాభం లేదు. మిగిలింది నిరుద్యోగులు ఒక్కటే. గతం లోపల ప్రవాళిక చనిపోయినప్పుడు ప్రవాళిక ఇష్యూని అడ్డం పెట్టుకొని బల్మూర్ వెంకట్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అధికారంలోకి వచ్చినంత వరకు ప్రవాళిక ఇష్యూని అడ్డం పెట్టుకున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 మంది చనిపోయారు. నల్గొండలో అఖిల్ చనిపోయిండు, సిరిసిల్లలో శ్రీకాంత్ చనిపోయిండు. వీళ్ళందరి చావులకు కాంగ్రెస్ పార్టీ కారణం. మరి ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది ఇస్తలేదు. ఈరోజు శివాజీది ఏదో కాంట్రవర్సీ మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అదే కవర్ చేస్తుంది. మరి నిరుద్యోగులు ఈరోజు చనిపోతుండ్రు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీద పోలీసు వాళ్ళు వచ్చి లాటలతో కొడుతున్నారు. ఎవరు కూడా మీడియాలో కూడా చూపెట్టట్లేదు, పేపర్ స్టేట్మెంట్ కూడా రావట్లేదు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ కూడా మేము ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి ఉన్నాం. గతం లోపల వాళ్ళు ఏదైతే చెప్పినరో మేము 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కి వాల్యూ లేదు. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు? 2 సార్లు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది, ఆ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ మారింది. దానికి అసలు ఏమి లేదు, అది దిక్కే లేదు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల గురించి కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారు, కృష్ణా గోదావరి జలాల గురించి. మరి దానివల్ల ఉపయోగం ఏంది? 2-3 రోజులు అది అక్కడిక్కడ స్టేట్మెంట్ వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, దాని గురించి మర్చిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే జియో 46 గతం లోపల జియో 46 వల్ల పోలీస్ రిక్రూట్మెంట్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి మేము రోడ్ల మీద కొట్లాడితే అదే బల్మూరు వెంకట్ కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మేము పెట్టిన ప్రతి సభలకు వచ్చి జియో 46 రద్దు చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అట్లీస్ట్ జియో 46 కూడా రద్దు చేయలేకపోతున్నారంటే వీళ్ళ నియమాలను అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన జియోలేమో మార్చుకుంటున్నారు, కొత్తది తెచ్చుకుంటున్నారు, పాతవి ఉన్నాయి మార్చుకుంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కేసీఆర్ గారు రావద్దు, మన రాష్ట్రంలో రావద్దు అని చెప్పి జీవో తీసుకొచ్చిండు. మరి రేవంత్ రెడ్డి గారు రావాలని ఆ జీవో మార్చుకున్నాడు. అంటే వీళ్ళకి సంబంధించిన జీవోలన్నీ మార్చుకుంటున్నారు. కానీ మాకు సంబంధించిన జీవోలు మార్చుమంటే న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయి అని అంటుండు. మరి ఎందుకు న్యాయపరమైన వివాదాలు అడ్డొస్తాయి? 35 లక్షల మంది నిరుద్యోగులు మీకు పదవి ఇచ్చి కనీసం 46 జీవో కూడా రద్దు చేయలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? జియో 29 తీసుకొని వచ్చిండు ఆయన, 46 జియో తీసుకొని వచ్చిండు, ఈయన జియో 29 తీసుకొచ్చిండు. జియో 29 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారు అంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, మైనారిటీ ఎమ్మెల్యేలు కూడా స్పందించలేరు. తద్వారా ఇప్పుడు ఏమైంది? 60% ఉద్యోగాలు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులకే పోయింది. ఇప్పుడు ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం నిరుద్యోగులే అన్నాడు. మరి 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తలేడు, వినతి పత్రం తీసుకోవడానికి అవకాశం ఇస్తలేడు. మరి ఆయన సీఎం ఏమనాలని కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఏ చిన్న సమస్య ఉన్నా వెళ్ళి గంటలు వాళ్ళతో చర్చలు చేస్తాడు. కుమారి ఆంటీని కలిసిండు. మరి ఫుట్బాల్ ఇష్యూలో అది రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి
ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి పోయిండు. మరి ఆయన మనమాన్ని తీసుకుపోయి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ బ్రదర్స్ కొడుకులను తీసుకుపోయి గంటల ఫుట్బాల్ ఆడడానికి వస్తుంది. మేము అధికారం ఇచ్చినాము, కనీసం వాళ్ళు చూడండి సర్పంచ్లో కూడా గెలవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళం మేము నిరుద్యోగులు అందరం ఏకమై డిపాజిట్ రానోళ్ళని ఈరోజు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చొని పెడితే కనీసం సోయాన్ని ఉండాలి కదా. సరే రేవంత్ రెడ్డి అంటే సరే గతంలో తర్వాత నేను అధికారంలో ఎట్లయినా నాకు రాదు, నేను ఇప్పుడు ఉన్నప్పుడే ఏదన్నా ఒకటి సంపాదించుకోవాలనుకుంటే ఏమనుకుంటున్నా. కానీ మేము మేధావులుగా భావించినటువంటి మా కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ, ఆకునూరు మురళి కానీ వీళ్ళేమైంది, వీళ్ళు అసలు ఎట్లా అంటే అధికారం రాకముందు దినాం స్టేటస్ పెట్టేటోడు నేను. అరే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కోదండరామ్ సారు మాకు హామీ ఇచ్చినుండు, ఖచ్చితంగా నెరవేరుస్తారు, వీళ్ళు ఏ సమస్య ఉన్నా కొట్లాడినోళ్ళు అని చెప్పి మేము స్టేటస్లు పెట్టేది. కానీ 2 సంవత్సరాల నుంచి కనీసం చూద్దామంటే కూడా ఆయన కళ్ళకు కనిపిస్తలేదు. అశోక్ నగర్ నుంచి ఒక్క వ్యక్తి కూడా తిరుగుతలేరు, ఎందుకంటే వాళ్ళకి భయమైంది. ఇప్పుడు బల్మూరు వెంకట్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు యూట్యూబ్లో, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ట్విట్టర్లో స్పాట్లో పెట్టేస్తాడు. ఇక గంటకు ట్విట్టర్ నడుస్తూనే ఉంటుంది. కానీ నిరుద్యోగుల అంశం చూడండి, ఒక్క ట్విట్ కూడా లేదు. ఆయనకు తెలిసిపోయింది, ఎందుకంటే భయం అయిందని ఆయన కూడా తెలుసు. కానీ ఆయన అడిగితే చాలామంది అడిగితే మరి రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు. మరి నేను ఎట్లా అని ఆయన బల్మూరు వెంకట అని అంటున్నా. బల్మూరు వెంకట అన్న నిరుద్యోగులను నమ్ముకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి తర్వాత బీజేపీ వచ్చిన ఆ పార్టీకి జంపాతారు, టీఆర్ఎస్కి వచ్చిన పోయే అవకాశం ఉంటుంది. కానీ నిన్ను నమ్మి మేము ప్రచారం చేసిన వాళ్ళం కాబట్టి దయచేసి నీవైనా గుర్తించు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు గెలిస్తే మేము భుజాల మీద మోసినాం. మీరు గెలిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మేము భుజాల మీద మోసుకొచ్చినాం కోదండరామ్ సార్ వీళ్ళందరినీ కూడా. ఈరోజు మరి ఏమైంది, పదవులు వస్తే పెదవులు ఎట్లా మూసుకపోయినాయి. మీకు ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మీ పరిస్థితి ఏంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక మాకు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మేము 25 సంవత్సరాల వాళ్ళు 27 సంవత్సరాలకు వచ్చినాము. ఇప్పటికే వాళ్ళు నోటిఫికేషన్ల గురించి ఇంత కూడా మాట్లాడతారు. ఇక 30 వరకు మా ఏజ్ కూడా అయిపోతుంది. సో దయచేసి ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో